ఈ లోకంలో పాపంలో జీవిస్తూ పాపాన్ని బట్టి మనం మరణించిన వారమే. అయితే ప్రభు తన ప్రేమను బట్టి మనల్ని ఏం చేశాడంట? ఆ మరణములో నుండి ఆయన జీవములోకి నడిపించున్నాడు. కాబట్టి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధించే వారిగా ఉండాలి. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు తన సొంత గొర్రెలను వెలుపలికి తీసుకొని వచ్చెను, తన సొంత ప్రజలను వెలుపలికి తీసుకొని వచ్చెను అనుకున్నట్లయితే మనల్ని ఎక్కడ తీసుకొచ్చినాడు దేవుడు అంటే మరణములో నుండి జీవంలో తీసుకొచ్చినాడు. రెండో మాట ఏంటి తెలుసా? ఆయన చీకటిలో నుండి వెలుగులో తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. ఒకప్పుడు నీ జీవితంలో వెలుగు లేదు, ఒకప్పుడు నీ జీవితం లేదంటే చీకటి. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఒకప్పుడు నువ్వు చీకటి సంబంధిగా నీవు ఉన్నావు, పాపములో జీవిస్తూ ఉన్నావు నువ్వు. అలాంటి మనల్ని ప్రభు ఏం చేసినాడంటే ఆయన వెలుగులోనికి నడిపించిన వాడిగా ఉన్నాడు.